ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాట్ల శ్రీనివాస్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా టేకుమట్ల రామకృష్ణపురం బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొండ్ల మమత మహేష్ బ్యాటు గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్సీ టేకుమట్ల మండల కేంద్రంలోని అభయాంజనేయ హనుమాన్ గుడి నుండి టేకుమట్ల బస్టాండ్ కూడలి వరకు పాదయాత్ర చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో వారు మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం నాయకులను ఎంచుకునే అవకాశం వచ్చిందని, సరైన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు విస్మరించిందని, ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ప్రభుత్వానికి అర్థం కావాలంటే నిత్యం ప్రజల మధ్య ఉండే టేకుమట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మాట్ల శ్రీనివాస్ కత్తెర గుర్తుకు, అదేవిధంగా రామకృష్ణపురం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోన్ల మమత మహేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇండ్ల మల్లేష్, టేకుమట్ల గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల స్వామి, మాజీ ఎంపీపీ స్నేహలత నరేష్, మాజీ ఎంపీటీసీ ఆది సునీత రఘు, బీఆర్ఎస్ మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, మనం తప్పు చేసినాం కాబట్టి కర్రు కాల్చి వాత పెడతా ఉన్నారు, తప్పు సరిదిద్దుకోవాలనేటువంటి సోయి వాళ్ళకు వస్తుంది. మరి మనం ఎదుటోళ్ళకు మోసగాళ్ళకు బుద్ధి చెప్పుదామా, మోసగాళ్ళకు మద్దతు ఇచ్చి ఇంకా మోసానికి గురైదామా అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. అందుకనే పేరున మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఈ ఇద్దరు అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మీ మధ్యలో ఉండి స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఇద్దరు సర్పంచులు చూసుకుంటారు. వాళ్ళతో కాని పనులు హైదరాబాద్ స్థాయిలో కానీ, భూపాలపల్లి స్థాయిలో కానీ నేను చూసుకుంటా అనేటువంటి హామీని భరోసాని మీకు ఇస్తా ఉన్నా. మీకు తెలిసి వాళ్ళ నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిని, అంటే మంత్రి హోదా ఉన్నటువంటి హోదాలో ఉన్నా. ఇంకా 2 సంవత్సరాలు ఇది ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కలెక్టర్ పనిచేసినా, ఎక్కడ ఎస్పీ పనిచేసినా గతంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి ప్రజలకు జరగాల్సినటువంటి పనుల విషయంలో ఏ ఆఫీసర్కు చెప్పినా నా మాటను తప్పకుండా గౌరవిస్తారు. కాబట్టి నా మాటను గౌరవించే ప్రతి ఆఫీసర్కు నేను చెప్పేది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం తప్ప నా వ్యక్తిగతమైనటువంటి పనులు కాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా నా కళ, నా లక్ష్యం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే. ఈ ప్రాంతం 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి పూర్తి తేడా ఉంది. కాబట్టి 15-20 సంవత్సరాల క్రితం ఎటువంటి ఇబ్బందులు ఉండేనో మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులే మన ముందున్నాయి. కాబట్టి ఇల్లు కావాలన్నా, భూపాలపల్లి టౌన్ పెరగాలన్నా, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రావాలన్నా దయచేసి అత్యంత ముఖ్యమైనటువంటి హోదా గ్రామ సర్పంచ్దే. గ్రామ సర్పంచ్ మంచి వాళ్ళని గెలిపించుకోవడం అంటే మీ జీవితాలు, మీ గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకున్నట్టు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కత్తెర గుర్తును టేకుమట్లలో, బ్యాట్ గుర్తును రామకృష్ణాపూర్ టీలో భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనవి చేసుకుంటూ